ఎన్టీఆర్ జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో అర్ధరాత్రి ఏట్లో రక్తం ఏరులై పారింది. పోతురాజస్వామి తిరునాళ ఉత్సవాల పేరిట గ్రామంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాం తీవ్ర వివాదానికి దారితీసింది. కార్యక్రమం జరుగుతుండగా కుర్తిపాలెం గ్రామానికి చెందిన నాగూర్ బాషా, షఫీ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా బీర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బాటిళ్లతో పొడవడంతో బాధితులకు తీవ్ర రక్తస్రావమైంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. గతంలో డీజే సౌండ్ సిస్టమ్ కి అనుమతులు లేవని చెప్పిన అధికారులు ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు ఇలాంటి రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న దేవిస్పేట గ్రామంలో జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం ఘర్షణలు మరవక ముందే ఇప్పుడు ముదివర్తిపాలెంలో మరో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పాటు స్పెషల్ ఫోర్స్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ టీమ్ అక్కడ లభ్యమైన ఆధారాలను సేకరిస్తోంది. నిందితులు ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చారు, పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా లేక డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర జరిగిన గొడవ కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సార్ చెప్పండి సార్. ఉన్నాం సార్, ఎట్లనే ఉన్నాం సార్. సార్ అంటే చెప్పులు వేరే బ్రాండ్లో ఉన్నాయి సార్. ఇక్కడ ఉన్నాయి, అవి కూడా కలెక్ట్ చేస్తాము. చెప్పులు ఉన్నాయి సార్, చెప్పులు పగిలిపోయిన కాదు సార్, కీరు బాయి ప్లేట్లు, ఈ 3 తీసే ఉన్నాయి. డాగ్ వచ్చి చూసి